నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం పిప్రిలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లు స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన సొంత గ్రామంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో తన తండ్రి 1969లో కట్టిన లొద్ది రామన్న ఆలయ కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్ళ లొద్ది రామన్న ఆలయం నా పక్కన స్వగ్రామం రాత్నగర్, ఇటు పక్కన పిప్రి, రెండింటి మధ్యన ఉన్నటువంటి లొద్ది రామాలయం 1969లో స్వర్గీయ మా నాన్నగారు గంగాధర్ గౌడ్ గారు కట్టించినటువంటి ఆలయం ఇది. తర్వాత పిప్రి గ్రామస్తులు దీన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇలా చాలా ఏళ్ళ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా మా నాన్నగారు కట్టించిన గుళ్ళో శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం అనేది నా అదృష్టం. నాతో పాటు సునీల్ రెడ్డి గారు, ఈరవర్తి అనిల్ గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ గారు, పిప్రి గ్రామస్తులు, మా రాహత్నగర్ గ్రామస్తులు, తాహిర్ బిన్ హమ్దాన్ గారు, నాగేష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చాలామంది వాళ్ళు ఈ ఆలయానికి రావడం జరిగింది. చాలా అభివృద్ధి చెందింది కొన్నేళ్లుగా. మీరు చూస్తే ఇంత జనం ఇలా కళ్యాణోత్సవానికి వచ్చినారు, ఇంత దూర ప్రాంతమైనటువంటి లొద్దిరామన్న ఆలయానికి వచ్చినారంటే ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత. నా స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవం జరుపుకోవడం ఒక పీసీసీ అధ్యక్షుడిగా, ఈ గ్రామ వాస్తవుడిగా నాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుళ్ళ ఆదరణకి